తిరుమల లడ్డూ అంశంలో సుప్రీంకోర్టులో కూటమి సర్కారుకు మరోసారి ఎదురుదెబ్బ తగలనుందా? సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్లో ఏముంది? ప్రతివాదులుగా ఎవరెవరిని చేర్చారు? ఇవాల్టి విచారణలో ఆయన తరఫున వాదనలు ఏ విధంగా ఉండబోతున్నాయి? తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం ఇష్యూలో బీజేపీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిల్ ఇవాళ సర్వోన్నత న్యాయస్థానంలో విచారణకు రానుంది. జంతు కొవ్వు కలిసిందంటూ సీఎం హోదాలో చంద్రబాబు రాజకీయ దురుద్దేశాలతో నిరాధార ఆరోపణలు చేయడం, దీనిపై స్వయంగా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఏర్పాటైన సిబిఐ సిట్ ఇచ్చిన నివేదికను పక్కన పెట్టి సొంత విచారణకు చంద్రబాబు ఏకసభ్య కమిటీని నియమించడాన్ని సవాల్ చేస్తూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తి జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చిలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించనుంది. రాజకీయ దురుద్దేశాలతో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకుండా సీఎం చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేశారని, భక్తుల మనోభావాల్ని దెబ్బతీశారని తన పిటిషన్లో సుబ్రహ్మణ్య స్వామి తీవ్రంగా ఆక్షేపించారు. దీనిపై రాజకీయ కుట్రలు, వాస్తవాల్ని వెలికి తీసేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిబిఐ లేదా స్వతంత్ర నిపుణుల కమిటీతో సమగ్ర దర్యాప్తు జరిపించాలని అభ్యర్థించారు. లడ్డూ ప్రమాదం విషయంలో నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిబిఐ సిట్ విచారణకు కొనసాగుతూ ఉండగా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్తో ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేయడం పట్ల సుబ్రహ్మణ్య స్వామి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనని, న్యాయ ప్రక్రియను పక్కదోవ పట్టించే యత్నమని పిటిషన్లో పేర్కొన్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతు కొవ్వు కలవలేదని ఇప్పటికే ప్రతిష్టాత్మక ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ ల్యాబ్లు స్పష్టం చేయగా సిబిఐ దర్యాప్తులోనూ అదే విషయం స్పష్టమైంది. దీనిపై సిబిఐ రిపోర్ట్లో ఏ ఒక్క వైఎస్ఆర్సీపీ నేత పేరును ప్రస్తావించలేదు. దీంతో చంద్రబాబు దుష్ప్రచారం బెడిసి కొట్టడంతో మరో కొత్త కుతంత్రానికి తెరతీశారు. తమకు అనుకూలంగా నివేదిక ఇప్పించుకోవాలని రాజకీయ కుట్రతో దినేష్ కుమార్ కమిటీని నియమించారు. చంద్రబాబు సర్కార్ దేవుణ్ణి సైతం రాజకీయాలకు వాడుకోవడంపై సుప్రీంకోర్టు ఇప్పటికే తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కనీసం దేవుణ్ణైనా మీ రాజకీయాలకు దూరంగా ఉంచండి అంటూ చంద్రబాబును ఉద్దేశించి గతంలో సర్వోన్నత న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబును ప్రతివాదిగా చేర్చడం, ఏకంగా సుప్రీంకోర్టునే ధిక్కరిస్తూ చంద్రబాబు సర్కారు తాజాగా ఏకసభ్య కమిటీని నియమించడంపై దాఖలైన పిటిషన్ విచారణకు రానుండడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది.